హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు అట్టాంటి రొయ్యల వేపుడు కాదండోయ్, చూడగానే నోరూరేంత, ఉత్తిగానే తినేసేంత రుచిలో మాత్రం అత్తిరిపోయే రొయ్యల వేపుడుతో మీ ముందుకు వచ్చేసాను. చారు, పప్పుచారు, సాంబార్లో సైడ్ డిష్ గా పెట్టుకుని తింటే ఎవరైనా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రొయ్యల వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా 1 కేజీ రొయ్య పప్పుని నీచు వాసన లేకుండా ఉప్పు వేసి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కళ్ళుప్పు, 2 స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు వదిలేస్తే రొయ్యల్లోని నీరు అంతా బయటకు వచ్చి రొయ్యలు బాగా ఉడికిపోతాయి. ఆయిల్ వేసిన క్లిప్ మిస్ అయింది కాబట్టి చూపించలేదండి. ఇందులో మాత్రం 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా ఎంత వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి మందపాటి మూకుడు తీసుకుని 8 లేక 9 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. దీనిలో 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్న 2 ఉల్లిపాయలను కూడా వేసి మంచి గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఉడికించుకున్న రొయ్యలను కూడా వేసి ఒక 5 నిమిషాలు మంట సిమ్లోనే ఉంచి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. మూత తీసి 1 స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 లేక 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ సరిపోలేదు అనుకుంటే గనక మరొక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఈ ఫ్రైలకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. మంటను సిమ్లోనే ఉంచి ఈ ఫ్రై మూకుడికి అంటుకోకుండా నెమ్మదిగా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత 2 లేక 3 ఎండుమిర్చి ముక్కలను, 4 కరివేపాకు రెబ్బలను, 2 స్పూన్ల కసూరి మేతిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు చివరిగా వేయటం వల్ల మంచి వాసన ఇంకా రుచి వస్తాయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రై వేడి మీద ఉండగానే కొద్దిగా కొత్తిమీర పైనుండి వేసుకుంటే చాలండి. వేడిగా ఎంతో రుచిగా ఉండే మన రొయ్యల ఫ్రై ఇలా రెడీ అయిపోయింది. గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల ఫ్రైని ఉత్తిగానే తినేయొచ్చండి, అంత బాగుంటుంది. ఇక అన్నం పెట్టుకుని పప్పుచారు వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి, ఇంకొక 2 ముద్దలు ఎక్కువే లాగించేయచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రొయ్యల వేపుడు మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.